గజేంద్రమోక్ష వృత్తాంత కథారంభం. కందపద్యం. శ్రీమద్భాగవతంబును నేమముతో పఠన చేయనే తగవైనా ఆ మాతంగ సురక్షణ ఆ దామోదరు చేసినద్ది ధరవర్ణింతున్. కందపద్యం. ద్రవిడాదేశమునందున భువి నింద్రద్యుమ్నుండనంగ భూపాలకుడున్ సువివేకుండయుండెను భువి శ్రీనాథుని సుభక్తి భూషణుగానున్. వచనం. ఆ నరపతి ఒక దినము మత్తకోకిల హరిభక్తుండగు రాజు తానపుడతి ఆచారశీలుండుగా పరమాత్మండగు కేశవున్ తెలచిచు భావ్యంబుగానదిన్ అరిగి స్నానము చేసి తాననగుడై ఆ అప్రమేయున్ హరిన్ పరిపూర్ణంబగు భక్తితో పరవశమందుండగా ధ్యానమున్. కందపద్యం. ద్వాదశ నామములిడుకొని శ్రీధర పాదాబ్జములను చింతించి మదిన్ మేదిని కూర్చొని ఉండెను ఆ ధరవల్లభుడు మౌనం అందతి భక్తిన్. తేటగీతి. హరిపద ధ్యానుడయ్యుండు నట్టివేళ అరిగ అగస్త్య మౌనియు అచ్చటికిని శిష్య సంగము తోడను చెలగియపుడు తన్ను మరచున్న నృపతిపై తప్పునెంచే. ఆటవెలది. ఓరి గర్వమదిత ఓ మహీసా నీవు లక్ష్యపెట్టలేవు రాగనన్ను మదగజంపుయోని మరిజన్మ పుట్టుదు అనుచుసాపమెడెన్ ఆగ్రహమున. కందపద్యం. ధ్యానము మానెను నృపతికి ఆననమెత్తుకొని కాంచె ఆగ్రపు మునినిన్ వానగ నేత్రపు జలమున దీనత నొంది పలికెను అతీఖిన్నుడగన్. శీసపద్యం. మౌనిమిమ్ముల నేను మన్నన చెయ్యక పాపి అయితిని గదా భావ్యమెడసి గనులు మీరొచ్చుట కాంచని దోషంబు ఎరుగక కోపింప సరియదగుని ఏ నేరము నేను ఎరుగని వాడను క్షమణ చేయుడి నన్ను శాంత పొంది నిర్దోషి యగునాకు ఇట్టి శాపంబిడ తగువుగా తోచునే తాపసుండా అనుచున్నామౌని పాదాల ఎందోరాలి శాపమునకు విముక్తి చెప్పు సలహుమనినా శాంత పొంది ఆముని విష్ణు చక్రమొచ్చి తాకశాప విముక్తుండు కాక నీవు. వచనం. అని పలికి ఆ మౌని మరలిపోయెను. అంతట చక్రి భక్తుండగు రాజు గజముగా జన్మించెను.